నమస్తే, నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం సూపర్ డూపర్ బంపర్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. ఫ్యాన్సీ నంబర్ 4 ఇట్లా మీ నంబర్లో 4 కానీ 44 కానీ 444 కానీ ఎక్కడున్నా సరే 4444 కానీ ఇలా ఈ నంబర్కు ఉన్న పవర్స్ ఏంటి, ఈ నంబర్తో మనం జర్నీ చేసే టైంలో ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎలాంటి కర్మలు ఆపాదిస్తాయి, ఎలాంటి గొడవలు వస్తాయి, ఎలాంటి విజన్స్ వస్తాయి ఏంటన్నది క్లియర్గా మనం తెలుసుకొని ముందుకెళ్దాం. చూద్దాం ఎలా ఉంటబోతుందో దీని యొక్క హిస్టరీ. మీ అందరికి కూడా చాలా మందికి ఉండొచ్చు ఇలాంటి నంబర్స్. అలాగే మనము ఈ నంబర్స్ గురించి మనం తెలుసుకునబోయే ముందు చిన్న మన న్యూమరాలజీ ఇంట్రడక్షన్ ప్లస్ మనం ఏం చేస్తున్నాం, మనకు న్యూమరాలజీ పరంగా ఎంత ఉపయోగపడుతుంది అనేది ముందుకు తీసుకెళ్దాం. అలాగే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే మనము దత్తాత్రేయ స్వాముల వారి యొక్క గుడి కట్టాలనుకుంటున్నాం. మీరు కూడా ఏదైనా హెల్ప్ చేస్తా అంటే చేయొచ్చు, దాన్ని బట్టి నేను క్లియర్గా మీకు తెలియజేస్తాను. అలాగే మనము ఒక కాంటెస్ట్ పెట్టాం. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ ఏవైతే ఉన్నాయో కామెంట్స్ పెడితే కనుక మీ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్టిక్ పేరు, ఫస్ట్ విన్నర్కి 500 మెసేజ్ల్లో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్. తర్వాత సెకండ్ వాళ్ళకి 546తో మొబైల్ నంబరు, ఫ్రీ కన్సల్టేషను. తర్వాత ఫ్రీ కన్సల్టేషను 946 మొబైల్ నంబర్ ఉంటుంది. తర్వాత ఫోర్త్ విన్నర్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషన్ 1546 మొబైల్ నెంబర్ ఉంటుంది. ఫిఫ్త్ విన్నర్కి వచ్చేసి 1946 ఉంటుంది. ఇలా ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఈ కాంటెస్ట్లో చాలామంది పాల్గొంటున్నారు, చాలామంది పేర్లు ఇస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు. మీకు కూడా దీంతో పాటు సమస్య ఏముంది, అసలు ఈ విషయం గురించి ఒకసారి వీడియో చేయండి, ఒకసారి ఈ డేట్ ఆఫ్ బర్త్ గురించి ఒక వీడియో చేయండి అంటే నేను చేస్తాను. మీకు ఏదన్నా డౌట్ ఉన్నా సరే, ఏదన్నా కావాలన్నా సరే కింద కామెంట్లో మీరు పెట్టచ్చు. పెట్టి మన ఏం కావాలో అది మీకు నేను ఇచ్చేస్తాను, చూసుకొని ముందుకెళ్దాం. అలాగే 4 నంబర్ గురించి తెలుసుకొని పోయే ముందు, మన లైఫ్లో మనకు మంచి మొబైల్ నంబర్ కావాలి. ఆ మొబైల్ నంబరు 14569 కంపల్సరీ మొబైల్ నంబర్లో ఉండాలి. ఇంకొక ఎక్స్ నంబర్ ఉండాలి. అలాగే 13569 10 ప్లేసెస్లో ఎలాంటి నంబర్స్ ఉండాలి అనేది నేను చూసుకుంటాను. అవన్నీ నేను చెప్తాను మీకు. ఎక్స్ నెంబర్ ఏది ఉండాలో కూడా నేను చెప్తాను. ఇది చెప్పండి అని మెసేజ్లు మాత్రం చేయకండి దయచేసి. ఎందుకంటే మీ నంబరు మీరు మన దగ్గర తీసుకున్నా సరే, ఏజెంట్స్ ఇచ్చే నంబర్స్ తీసుకున్నా సరే, లేకపోతే మీరే ఎవరికన్నా తెలిసినా మీ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళు ఉంటారు, లేకపోతే మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్నా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎవరికంటే కన్సల్టేషన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. నేను ఖచ్చితంగా మొబైల్ నంబర్ గురించి ఇక్కడ తీసుకున్నా సరే, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే, ఓన్లీ కన్సల్టేషన్ వారికి మాత్రమే నేను తెలియజేస్తాను. అది తెలుసుకోండి. ఎందుకంటే మెసేజ్ చేసి ఇలాంటి నంబర్ ఉండాలా, అలాంటి నంబర్ ఉండాలా, ఇవన్నీ చేయకండి దయచేసి, ప్లీజ్, దయచేసి చెప్తున్నా. అలాగే ఈ నంబర్ వైజ్ ఇలా ఉండాలి. మనకు నేమ్ కానీ, మొబైల్ నంబర్ కానీ, నేము, మొబైల్ నంబర్, అలాగే మన లైఫ్కి కావాల్సినటివి, మనకు ఒక మ్యారేజ్ డేట్ కానీ, ఒక వెహికల్ నంబర్ కానీ, ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నప్పుడే మన లైఫ్ అనేది చాలా సాఫీగా జరుగుతుంది. అందుకనే మీరు ఏమేమి ఉపయోగిస్తున్నారు, ఎలాంటివి ఉపయోగిస్తున్నారు అని చూసుకొని మన లైఫ్ని, హ్యాపీ లైఫ్ని గడుపుకునేలా చేసుకోండి. అలాగే ఒక ఆరా శక్తి కూడా మనకు ఉండాలి. ఈ ఆరా శక్తి అనేది ఒక డివైన్ పవరు, యూనివర్స్ పవరు. ఇది ఏ కులానికి, ఏ మతానికి చెందింది కాదు. అందరికీ ఈ పవర్స్ ఉంటే కనుక మనకు కావాల్సిన ఏ పని మొదలు పెడుతున్నా సరే 100లో కనీసం 70% నిన్ను సక్సెస్ చేస్తుంది. ఈ శక్తి ఏంటంటే మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఈ ఆరా పవర్స్ అనేటివి కొన్ని ఉంటాయి. తిరుపతి టెంపుల్ అంటే చాలా ఉంటుంది. అందుకే మనం తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఒక 10-15 డేస్ మీరు
ఏ పనైనా కూడా నిర్విఘ్నంగా చేసుకోగలుగుతారు. అందుకనే మనకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినందుకు నాకు ఇలా జరిగింది అనేసి మనం అనుకొని ఆయనకు సమర్పించాల్సిన కానుకలు ఏవైతుందో సమర్పిస్తున్నాం. అందుకనే అది మన దగ్గర కూడా ఇలాంటి ఆరా పవర్స్తో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరా పవర్ కూడా ఉంటే కూడా చాలా మంచిదని తెలియజేస్తున్నాను. మీరు ఎలా యూజ్ చేసుకుంటారో చేసుకోండి. అలాగే శక్తివంతమైన ఒక మొలతాడు అనేటివి కొన్ని బయట తెప్పించాం. చాలామంది మాదకు దొరకట్లేదు అది అని అడుగుతుంటే కనుక తెప్పించాను. ఇది 5 పొరలు ఉంటుంది. ఒక 2 ఏమో వైట్ ఉంటాయి, ఒక 3 ఏమో గ్రీన్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే ఈ కలర్స్ ఉంటే కనుక మన బాడీకి కొన్ని పవర్స్ అనేది ఈ గ్రీన్ పవర్ ప్లస్ వైట్ పవర్ ఇచ్చి మనకు మనీ వచ్చేలాగా, మనకు వర్క్ అయ్యేలాగా చేస్తుంది. ఏదో మొలతాడుతోనే అన్ని జరిగిపోతాయి అనేసి మాత్రం అనుకోకండి. మొలతాడుతో జరిగేది నెగటివ్ లేకుండా పాజిటివ్ని ఇచ్చేది ఒక మొలతాడు. అది కూడా 6 నెలలకు మించి వాడకూడదు. 180 డేస్ మ్యాక్సిమం, 180 డేస్ కన్నా వాడకండి. దయచేసి మళ్ళీ కావాలంటే తీసుకోండి. ఇది ఏదో వేలు లక్షలు ఏం కాదు, ఓన్లీ 69 రూపాయలు మాత్రమే. మీరు ఎంతమందికైనా తీసుకోండి, కానీ కొరియర్ ఛార్జెస్ అయితే మాత్రం మీకే. ఎందుకంటే ఈ చిన్న ఐటెంకి మనమేం తీసుకోవట్లేదు, బయట నుంచి తెప్పిస్తున్నాము. మీకు కూడా బయట దొరుకుతాయి, కానీ అది దొరికించుకోండి. ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడో తెప్పించేసి బల్క్లో అమ్ముతున్నాం, చూసుకొని మీరు కూడా తీసుకోండి. అలాగే ఈరోజు మన మొబైల్ నంబర్ గురించి మనము 4 నంబర్స్ ఎక్కువ రిపీట్ అయితే కనుక ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఏముంటుందని తెలుసుకుందాం. 4 నంబరు 1 వచ్చిందంటే మనకి విజన్స్ క్రియేట్ అవుతాయి, మంచి శక్తివంతంగా ఉంటాం, మనము చాలా మంచి పవర్స్ ఉంటాయి. ఎటువంటి గొడవలకు కానీ తావు ఇవ్వకుండా వేరే నంబర్స్ డామినేషన్ ఉంటుంది కాబట్టి అట్లా ఓన్లీ విజన్స్ వరకు మాత్రమే క్రియేట్ చేస్తుంది. డబల్ నంబర్ ఉన్న వరకు కూడా అలాగే చేస్తుంది. 3కి వెళ్ళింది అంటే రాహు డామినేషన్ ఎక్కువ అవుతుంది. చూడండి, మన పెహల్గాం దాడి మనం చూసాము. 22 అనేది ఒక 4, ఇంకొక 4 వచ్చేసి మంత్ యొక్క 4 ఏప్రిల్ 4 ఏదైతే ఉందో చాలా ప్రాబ్లమాటిక్ చేస్తుంది. ఎందుకంటే ఈ మంత్లో 1 పవర్ ఉంటే సరిపోతుంది. అందుకనే 22 వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నామన్నాను. ఎన్నో 4 నుంచి 13 కానీ 22 కానీ 31 ఈ మంత్ లేదు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అందుకనే దీన్ని చూసుకొని వెళ్ళండి. 2 4s వరకు ఇబ్బంది లేదు. 444 వస్తే చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉంటాయి, మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి మీరు అంటున్నారు కదా సార్, పెహల్గాం దాడి 22-4 కదా వచ్చింది. మరి అంటే ఇక్కడ 4తో పాటు 8 వచ్చింది. సమస్యలు సృష్టించడానికి, సమస్యలను పెంచడానికి, ఇబ్బందులు పెట్టడానికి. 4/8 కోడ్ అనమాట అది. ఆ 4/8 కోడ్ వలన చాలా ప్రాబ్లం జరిగింది. మీ అందరికి కూడా ఇలాంటి సమస్యలు రావద్దు, మనం బాగుండాలి, మన లైఫ్లో సక్సెస్ కావాలి అనేది ఉంటే కనుక ఇలా ఉంటుంది. అలాగే 4 4లు వచ్చినాయి అంటే మనకు దేత్తడి పోచమగుడు అనేది ఒక సామెత మనకు ఉంది కాబట్టి అది జరుగుతుంది. మన సమస్యలు ఏవున్నా సరే 4 లాస్ట్లో మొబైల్ నంబర్లు ఎండింగ్లో ఉంటేనే సమస్య. ప్రతిదీ ఒకటి సింపుల్గా ఒక చిన్న విషయం చెప్తాను. మా మామయ్య ఉంటాడు ఒక ఆయన, మా మిస్సెస్ వాళ్ళ బాబాయ్. ఆయన నంబర్లో ఎండింగ్ 4 ఉంటుంది. ఆయన సమస్యలే ఎక్కువ ఉన్నాయి. ఆయన సమస్యలే ఎక్కువ ఉండి వాళ్ళ వైఫ్కి వశీకరణం చేసి ఆయననే సమస్యలు ఇరుక్కుపోయాడు. మళ్ళీ ఏం చేస్తారంటే ఊరు నుంచి వచ్చే ఫోన్లు, ఈయన ఎస్బీఐలో వర్క్ చేస్తాడు. అయితే ఊరు నుంచి వచ్చే ఫోన్లు ఏ సమస్య ఉన్నా కూడా ఆయనకి వస్తాయి ఫోన్లు. అంటే నీ పని చేసుకోకుండా నీకు సమస్యలు తెచ్చిపెడుతుంది. ఊరి వల్లే ఫోన్ చేయాలని ఏమీ లేదు, ఏదో ఒక సమస్య నీ వెంటాడుతూ ఉంటుంది లాస్ట్ ఎండింగ్ 4 ఉంటే. అందుకనే నంబర్లో ఎక్కడున్నా సరే ఇక్కడ 2nd ప్లేస్లో ఉండొద్దు ఈ నంబర్ 4, మళ్ళీ 10th ప్లేస్లో ఎండింగ్ కూడా ఉండకూడదు. ఇది బాగా మెయింటైన్ చేసుకోండి మీరు.
ఎందుకంటే సమస్యల వలయం అనేది నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏదో మీకు అంతా పోతుందని కాదు, మీ చుట్టే సమస్యలు, అందరి సమస్యలు నీకు చెప్తా ఉంటారు. నీ పని నువ్వు చేసుకోకుండా, నీ సమస్యలోకి నువ్వు తీర్చుకోకుండా చేస్తూ ఉంటారు. ఇక్కడ నాకెట్లా ఆ సమస్యల వలయం నేను చెప్పాను, మామ నీకు ఇలాంటి సమస్యల వలయం ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళది సమస్య కూడా నిన్ను టచ్ చేసుకుని ఇట్లా వెళ్ళిపోతుంటుంది. ఆ సమస్యలు నువ్వు పట్టించుకోకు, ఎట్లా అల్లుడు ఎట్లా చేయాలన్నాడు. ఒకటే, నేను నంబర్ మార్చు అంతే, ఇంకా ఏం సమస్య లేదు దానికి. నంబర్ మారిస్తే సమస్యలు అనేవి రాకుండా నీ లైఫ్లో నువ్వు సక్సెస్ అయ్యి 10 మందికి నువ్వు సక్సెస్ అయ్యేలా చేస్తావు. కానీ ఇలాంటి సమస్యల వలయం ఎప్పుడు నీకున్న సమస్యలే ఎక్కువ ఉన్నాయి, ఇంకా సమస్యలు ఇదైతే ప్రాబ్లం కదా, చేసుకోకండి అలాగే. అందుకని ఇలా 14 వచ్చినా సరే, 44 ఎండింగ్ వచ్చినా సరే, 444 ఎండింగ్ వచ్చినా సరే, 4444 ఎండింగ్ ఏది వచ్చినా సరే, 5 4లు వస్తే ఇంకా డేంజర్ ఉంటుంది. చాలా మంది ఫ్యాన్సీ నంబర్లు అనేది ఇట్లా తీసుకోకండి దయచేసి. 4 నంబర్ యొక్క గుణం ఎక్కడున్నా సరే నీకు సమస్యల వలయాన్ని సృష్టిస్తుంది. అందుకనే ఈ 4 సమస్యని మీరు వదిలించుకోవాలి అంటే మనం 4 అనేది 1 మాత్రమే ఉంచుకోండి, లేదా 2 లాస్ట్, అంతకన్నా వద్దు. ఎందుకంటే మీకు నేను కొంతమందికి 2 4లు ఉన్న నంబర్స్ కూడా ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళు ఒక శక్తివంతంగా తయారవ్వాలి. 3 4లు ఉంటే కనుక కొంచెం సమస్యల వలయంలోకి ఇరుక్కుపోవాలి. అంటే వేరే వాళ్ళ సమస్యలు మనకు వస్తూ ఉంటాయి, మీరు పరిష్కరిస్తారు, కానీ మీ సమస్యను కూడా మీరు తీర్చుకోవాలి కదా. అందుకనే చూసుకొని ముందుకెళ్ళండి. కంపల్సరీ మన లైఫ్లో సక్సెస్ అనేది గ్యారెంటీ ఉంటుంది. అలాగే మనకు రియల్ ఈవెంట్స్ అనేది ఒక సంస్థను నేను స్టార్ట్ చేస్తున్నాను. మీ అందరు కూడా ఎవరైనా పాల్గొనాలి అంటే, దీంట్లో జాయిన్ అవ్వాలి అంటే ఇందులో ఎటువంటి ఫీజులు లేవు, ఏమీ లేవు. కాకపోతే మీరు డిస్ట్రిక్ట్ హెడ్గా సేవా దృక్పథం అనేది మనకు ఉండాలి. సర్వీస్ సెక్టర్ అనేది ఇది. ఈ సేవా దృక్పథంతో మనం ముందుకెళ్తే కనుక 100% మీరు లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఏదైనా సరే సర్వీస్ చేసే మూమెంట్లో మీరు ఉంటే కనుక చాలా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కావాల్సిన అర్హతలు ఓన్లీ మినిమం ఇంటర్ నుంచి డిగ్రీ వరకు చదువుకొని, ఆ పైన ఏదైనా చదువుకుంటే సరిపోతుంది. ఇంకా లక్కీ మొబైల్ నంబర్ ఉండాలి, లక్కీ మ్యారేజ్ డేట్ ఉండాలి, ఆరా పవర్స్ మీ ఇంట్లో ఉండాలి. ఈ 3 మీకుంటే కనుక మీరు డిస్ట్రిక్ట్ని కాదు కదా, దేశాన్ని మనం శాసించుకోవచ్చు. 10 మందికి శాసించడం మీన్స్ సర్వీస్ ఇవ్వచ్చు, ఖచ్చితంగా బాగుంటుంది. ఇది మీరు సద్వినియోగం చేసుకుంటే ఎలా ఉంటుందో ఏంటన్నది నాకు కింద స్క్రోల్ అయిన నంబర్స్ ఉన్నాయి కదా, 9948215346, అలాగే 798143453266. ఈ నంబర్లకు దేనికి మెసేజ్ చేసినా కూడా మీరు ఎప్పుడు జాయిన్ చేయాలి, ఎప్పుడు మీటింగ్ ఉంటుందని నేను చెప్తాను. మీకు ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే దీంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. కాకపోతే అవి ఏంటుంటాయి, ఎలా ఉంటాయి అనేది నేను క్లియర్గా చెప్తాను, చూసుకొని ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ మీ అందరికీ. 4 నంబర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 4 నంబర్ యూజ్ చేసేవాళ్ళు వెరీ కేర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ.